సో ఐటీసీ అనేది వెరీ గుడ్ కంపెనీ. అయితే ఇప్పుడు ఐటీసీలో నుంచి ఐటీసీ హోటల్స్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ని మనం డీమెర్జర్ అనొచ్చు. అయితే దీనికి సంబంధించిన అంశాలు అనేది డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ అందరికి కూడా స్వాగతం. ఐటీసీ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దీంట్లో చాలా బిజినెస్లు అనేవి ఉన్నాయి. సిగరెట్ బిజినెస్ ఉంది, ఎఫ్ఎంసీజీ, అగ్రి, పేపరు, చిన్న చిన్న బిజినెస్లు ఇంకా వేరే ఉన్నాయి. అయితే హోటల్ అనే బిజినెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు ఏంటంటే హోటల్ అనే బిజినెస్ని ఆర్గనైజేషన్ తీసుకెళ్ళి పక్కన పెడుతున్నారనమాట. ఎందుకంటే అది మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్తుంది, గ్రో అవుతుంది ఎక్స్పోనెన్షియల్గా. ఇండియాలో టూరిజం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క టూరిజానికి సంబంధించింది కానీ ఏదైనా సరే సెక్టారు ఎక్స్పోనెన్షియల్ రేంజ్లో గ్రో అవుతుంది. అయితే ఇక్కడ ఇండియన్ హోటల్స్ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి ఐటీసీ వాళ్ళు ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో షేర్స్ అనేది వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే, ఒకవేళ 10 హోల్డ్ చేస్తున్నాం అనుకోండి ఐటీసీ షేర్స్, ఇక్కడ నేను కొద్దిగా చెప్తాను చూడండి. 10 ఉన్నాయి అనుకోండి, ఒక హోటల్ షేర్ అనేది రావడం జరుగుతుంది. ఏది ఐటీసీ హోటల్ షేర్ అనేది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 1246 కోట్ల షేర్స్ అనేది టోటల్గా ఐటీసీ కింద ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపి ఏది సిగరెట్, ఎఫ్ఎంసీజీ, అగ్రి, పేపర్, అదర్స్ ప్లస్ హోటల్స్. అయితే ఓన్లీ హోటల్కి కంట్రిబ్యూషన్ వచ్చేసరికి షేర్స్ 83 crores ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి మనం టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటాం. ఇప్పుడు డీమెర్జ్ అవుతుంది కదా. డీమెర్జ్ అయ్యేటప్పుడు ఏం చేసిందంటే ఐటీసీ ప్రమోటర్స్ ఇప్పుడు 1:10 అనమాట. అంటే 10 షేర్లు గన ఐటీసీ ఉంటే ఒక షేర్ అనేది ఐటీసీ హోటల్ షేర్ అనేది ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసింది. అయితే ఫ్రెష్గా దీనివల్ల ఏం జరుగుతుందంటే 1246 కోట్ల షేర్లు ఉన్నాయి కదా ఆల్రెడీ. ఒకవేళ 1:10 రేషియోలో ఇవ్వడం జరిగితే అంటే దీంట్లో 10% అనమాట. అంటే 124.6 crores షేర్స్ అనేది అదనంగా ఇష్యూ చేయడం జరుగుతుంది, అడిషనల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని రఫ్గా నేనేం చేస్తున్నానంటే 125 crores అనేది చేసుకుంటున్నాను రఫ్గా రౌండ్ నెంబర్ కోసం. ప్రీవియస్గా ఎన్ని ఉన్నాయి షేర్స్, ఏది మన ఐటీసీ హోటల్స్ కింద 83 ఉన్నాయి. ఈ మొత్తం కూడా యాడ్ చేస్తే 83 crores 208 కోట్ల షేర్లు అవుతాయి అనమాట. ఒకవేళ లిస్టింగ్ అనేది జరిగి ఏది 1:10 రేషియోలో షేర్స్ అనేది ఇష్యూ చేస్తే 208 కోట్లు వస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వాల్యుయేషన్స్ ఏంటంటే దీనికి బేస్డ్ ఆన్ ద ఎబిటిడా దగ్గర 20,000 కోట్లు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దానికోసం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా వీళ్ళు ఏంటంటే ఎబిటిడా 852 కోట్లు అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ ప్రాఫిట్ ఈ ఎబిటిడా మొత్తం కూడా బేస్ చేసుకొని దీని యొక్క వాల్యుయేషన్స్కి ఒక టీం ఉంటుంది. ఆ టీము వాల్యుయేషన్స్ ఒకవేళ 19,000 ఇచ్చారనుకోండి, అప్పుడు షేర్ ప్రైస్ ఎంత ఉంటుంది, 91 రూపాయి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మనకి షేర్ ప్రైసు ఇంటూ 208 కోట్ల షేర్లు ఉన్నాయి కదా ఏది మన ఐటీసీ హోటల్కి, ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తే మనకంటే 19,000 కోట్లు వస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు 24,000 కోట్లు ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ప్రస్తుత సిచ్యువేషన్లో అని ఇవ్వగలిగితే ఈ యొక్క షేర్ ప్రైస్ ఏంటంటే మనకి 115 రూపాయలు ఉండే అవకాశం ఉంది. సింపుల్గా ఏంటంటే 115 ఇంటూ 208 వేస్తే మనకేంటంటే 24,000 crores అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఎనీహౌ ఇక్కడ వాల్యుయేషన్స్ అనేది కంప్లీట్గా ఏంటంటే ఈ యొక్క ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ని బట్టి ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ చేసి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దీనికి ఉన్న వాల్యుయేషన్స్ ఇది అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క డీమెర్జ్ అయిన తర్వాత ఐటీసీ హోటల్స్ యొక్క మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టయితే 20,000 నుంచి 24,000 crores ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మార్కెట్ వర్గాలు అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఈ నెంబర్స్ అనేది కొద్దిగా అటు ఇటు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఐటీసీ హోటల్స్ యొక్క షేర్స్ అనేది లిస్టింగ్ అవ్వడానికి మార్కెట్లో ఇంకా మనకి దగ్గర 1 year టైం అయితే పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న కండిషన్లో. సో మ్యాక్సిమం అయితే ట్రై చేశాను, వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.